అరటి పువ్వును ఉపయోగించి బిర్యానీ తయారు చేసుకునే విధానం. అరటి పువ్వుని ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాము. అరటి పువ్వును తీసుకొని దాని మీద ఉండే లేయర్ని తీసేసి చూస్తే లోపల ఇలా ఉంటుంది. వీటిని తీసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇందులో నుంచి ఒక దాన్ని తీసుకొని ఇలా తెల్లగా ఉండే భాగాన్ని, దీని లోపల ఇలా పొడుగ్గా ఉంటుంది, దాన్ని కూడా తీసేయాలి. చూడండి, ఇలా తెల్లగా ఉండే భాగాన్ని, ఇలా లోపల ఇలా పొడుగ్గా ఉంది కదా, దాన్ని తీసేయాలి. అవి తీయకుండా మనం వంట చేసుకొని తిన్నామంటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. అందుకోసం కంపల్సరీ తీసేయాలి. మరొక దాన్ని కూడా చూపిస్తాను చూడండి. మరొకసారి ఇలా తెల్లగా ఉండే భాగాన్ని, ఇలా లోపల ఉండే భాగాన్ని కంపల్సరీ తీసేయండి, మర్చిపోకండి. అదేవిధంగా నేను అరటి పువ్వులో ఉండే వేస్ట్నంతా తీసేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది అందులో నుంచి వచ్చిన వేస్ట్. చూడండి, పొడుగ్గా ఉండే భాగాన్ని ఒక దాన్ని తీసుకొని ఇలా తుంచి చూస్తే తునగదు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకోసమే వీటిని తీసేసేయాలి. ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి మందపాటి పాత్రను పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక చెక్క, లవంగాలు, యాలకులు, జాజి పువ్వు, మరాఠీ మొగ్గ, బండ పువ్వు, బిర్యానీ ఆకు, షాజీరా, సోంపు, కలోంజీ వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పసుపు, బిర్యానీకి సరిపడా ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవాళ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకొని మరొకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని టమోటా ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, టమోటా ముక్కలు మగ్గాయి కదా. ఇప్పుడు అందులో కాస్త ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మరొకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఉడికాక అందులో 2 స్పూన్లు పెరుగు వేసుకొని మరొకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నామంటే మనకి బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుంది. నేను అరటి పువ్వులో ఉప్పు, పసుపు వేసుకొని ఉడికించుకొని అందులో నుంచి నీళ్లు తీసేసి పెట్టుకున్నాను. అది 1 కప్పు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అందులో కొత్తిమీర, పుదీనా కట్ చేసుకున్నది వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక అందులో సరిపడా నీళ్లు పోసుకొని, నేను 2 కప్పులు బియ్యం తీసుకున్నాను, అందుకు
3 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇవి నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యం. ఒక అరగంట సేపు ముందే నానబెట్టి పెట్టుకోండి. అప్పుడైతేనే మనకి రైసు పొలుకులుగా వస్తుంది. ఇలా మొత్తం బాగా కలుపుకొని స్టవ్ మీడియంలో ఉంచి పాత్రకు మూత పెట్టి నెమ్మదిగా ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత తీసి చూస్తే చూడండి రైస్ ఎంత చక్కగా వచ్చిందో, పొలుకులుగా వచ్చింది కదా. తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇలా ఆనియన్స్తో పుదీనాతో డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.